ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 135వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన మనస్సులో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఆ పని నిశ్చయముగా చేస్తాడు. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, సముద్రంలోనేమే కానీ తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన భూమి మీద నుంచి ఆవిరిని పైకి లేవనెత్తగలిగిన వాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది. తనకిష్టమైనదంతా ఆయన జరిగించువాడు. ఆయన వర్షం పడాలన్నా ఆయన చిత్తానుసారంగా పడుతుంది. వర్షం ఆగాలన్నా ఆయన చిత్తానుసారంగా ఆగుతుంది. తన ఇష్టానుసారంగా ఆయన చేయుటకు ఆయనకు అధికారం ఉన్నది. తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ చేయలేడు, కానీ ఆయన చేసేదంతా కూడా దీవెనకరంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న మనుషులే వారి ఇష్టానుసారంగా మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి మనస్సుకి ఏది నచ్చితే అది చేస్తూ ఉన్నారు. మరి దేవాది దేవుడు, ఆయనకు సమస్త మీద అధికారం ఉంది. ఆయన ఇష్టానుసారంగా ఏదైనా చేయగలడు. ఆయన చేసే పని తన సొంత ఇష్టానుసారంగా దైవికమైన కార్యాలు చేస్తాడండి. ఒక దినాన కుష్టి వ్యాధి చేత బాధపడుతున్న వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అని చెప్పారు. ఆ సందర్భంలో ప్రభుని యేసుక్రీస్తు ఏమంటారంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఆ వ్యక్తిని దేవుడు అక్కడ స్వస్థపరిచి ఆరోగ్యం ఇస్తారు. అంటే దేవుని మనసులో ఆయనకి ఇష్టం ఉంది ఈ వ్యక్తిని బాగు చేయాలని. అలాగునే పక్షవాయు కలిగిన వ్యక్తిని కూడా దేవుడు స్వస్థపరిచి అతని పాపాలు దేవుడు క్షమించి ఉన్నారు. ఆయన మనసులో ఉంది ఆయనకి ఇష్టం చేయాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కార్యము ఆయన ఇష్టానుసారంగా చేయించు వస్తూ ఉన్నారు. కొందరి జీవితంలో అది మేలుకరంగా ఉంటుంది, మరి కొందరి జీవితంలో అది కాస్త శ్రమలో అనుభవంలో ఉంటుంది. భక్తుడైన యోబు సంగతి మనం ఆలోచన చేస్తే, దేవుడు తన ఇష్టానుసారంగానే ఆ శ్రమలు అనుమతించి ఉన్నారు. కారణం ఏమిటి అంటే, అతని యొక్క యథార్థమైన భక్తి జీవితాన్ని బట్టి, అతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభు ఆ రీతిగా అనుమతించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవుడు ఆయనకి ఏది ఇష్టమో అది మన జీవితంలో ప్రభు జరిగించునుగాక. నీకు ఉద్యోగం ఇవ్వాలా, నీకు ఇల్లు ఇవ్వాలా, నీకు వాహనం ఇవ్వాలా, నీకు ఏది ఇవ్వాలన్నా కానీ దేవుని ఇష్టానుసారంగా నీకు ఇస్తాడు. ఆయన ఇష్టం లేకుండా నీ జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. చదువు విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నేను ఇష్టమేదో ఆ కార్యమే నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో నీ ఇష్టం ఏది చేయాలని కోరుకున్నావో నీ ఇష్టానుసారంగా నా జీవితంలో జరిగించుము నాయనా అని మనము ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించును గాక. దేవుని బిడ్డలారా, ఎవరిని ఎంత దీవించాలో, ఎవరిని ఎంత గణపరచాలో, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో, ఎవరికి ఏ స్థితి ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి దేవుని ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన ఇష్టం. తనకిష్టమైనదంతయు ఆయన చేయవాడు గనక ఒక్కొక్కరి జీవితంలో ఆయన వారికి ఏమేమి కావాలో ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తము చొప్పున, ఆయన సంకల్పం చొప్పున, ఆయన ఆలోచన చొప్పున కార్యములు జరిగించేవాడు గనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఆయన ఇష్టానికి మనం అప్పగించుకొని, ఆయన ఇష్టం, ఆయన చిత్తం మన జీవితంలో ఏది జరగాలో దేవుడు దానిని జరిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన.
మీకు ఇష్టమైన దానిని జరిగించువాడవు. మా జీవితంలో మీరు ఏమి చేయాలని, ఏమి జరిగించాలని మీరు ఆలోచించి ఉన్నారో, మీరు సంకల్పించి ఉన్నారో అది మా జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ ద్వారా మేము శ్రమలో నడిపించబడాలా, మీ ద్వారా మేము దీవెనకరమైన మార్గంలో ఉండాలా, మీ ఇష్టము ఏదో ఆ రీతిగా నడిపించి అతని మెట్టుకు మీ ద్వారా మీ ఇష్టము మా జీవితంలో జరుగుతున్నప్పుడు, మీ చిత్తం మా జీవితంలో జరుగుతున్నప్పుడు తల వంచి మేము మీకు ఇష్టలుగా ఉండి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మా బ్రతుకు దినములన్నింటా జీవించుటకు కృపను గురించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఈ దినమంతా మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి, ప్రయాణ మార్గాలు తోడుగా ఉండి, వారి అవసరతలు అక్కలు తీర్చి క్షేమాన్ని ప్రసాదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.